కార్తీక మాసం, ఆకాశ దీపం ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. గుడుల్లో ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా? శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనది కార్తీక మాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేళ్లాడతీస్తూ ఉంటారు. చిన్ని చిన్ని రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపుర పౌర్ణమి, దేవ దీపావళి అని కూడా అంటారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేళ్లాడతీస్తారు. ఈ దీపంలో నూనె పోయటానికి, దీపాన్ని దర్శించుకోవటానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళుతూ ఉంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవటానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయటానికి కారణం ఉంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించటానికి కాదు, ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతుంది. దీపావళి రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృదేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పౌడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన్న తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించటం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు. ఈ ఆకాశ దీపం శివకేశవుల తేజస్సును జగత్తుకు అందిస్తుంది. దీపాన్ని వెలిగిస్తూ దామోదరాయ ఆహ్వాయామి, త్రయంబకాయ ఆహ్వాయామి అంటూ శివకేశవులను ఆహ్వానిస్తారు. కొన్ని చోట్ల శివకేశవుల పేర్లతో 2 దీపాలు కూడా వెలిగిస్తారు. ఈ దీపం సమాజంలో చీకటిని తొలగించి ఆధ్యాత్మిక జ్యోతిని ప్రజ్వలించే చిహ్నంగా భావించబడుతుంది. సంవత్సరం పాటు మనం దేవతార్చన చేస్తాం. శాస్త్ర ప్రకారం ఉదయం తప్పనిసరిగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేయాలి. ఇలా చేయటం ద్వారా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆరాధించినట్లు అవుతుంది. సూర్యుడు ఉన్నంతసేపు మనకు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడే. కానీ సూర్యుడు రాకముందు దీపారాధన చేస్తే ఆ ఇంటిలోకి మహాలక్ష్మి ప్రవేశిస్తుంది. ఇలా దీపారాధన చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షంతో కళకళలాడుతుందని పురాణాల్లో చెబుతున్నది. భగవంతుడు అంటేనే పంచభూతాత్మకుడు. ప్రాణులను కూడా సద్భావంతో చూడాలని మనం ఆకాశ దీపం వెలిగిస్తుంటాం. ఈ ఆకాశ దీపాన్ని వెలిగించటం ద్వారా పక్షులు కూడా రాత్రి సమయంలో తమ గమనాన్ని తెలుసుకుంటాయి. రాత్రి సమయంలో గాల్లో ఎగిరే పక్షులు మనం వెలిగించే దీపకాంతిని గ్రహించి పక్షులు కూడా తమ గమనాన్ని తెలుసుకుంటాయి. కాబట్టి భూతదయ కలగాలని చెప్పి మనం ఆకాశ దీపం వెలిగిస్తున్నాం. ఆకాశ దీపాన్ని కేవలం గుడిలోనే కాదు, ప్రతి ఇంటిలో వెలిగించాలి. గుడిలో అయితే ఎత్తులో ధ్వజస్తంభానికి దీపాన్ని వెలిగిస్తారు. కానీ మనం ఇంటి బయట ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఇలా దీపాలను వెలిగించి రాత్రి సమయంలో వెలుగులు ప్రసాదిస్తున్నాం కాబట్టి పక్షులు కూడా ఆనందిస్తాయి. వేసవికాలం సమయంలో పక్షులకు దాహం తీర్చటం కోసం మన ఇంటి బయట చిప్పల్లో, ఇతర పాత్రల్లో నీరు పోసి వాటి దాహాన్ని తీర్చుతున్నాం. అదేవిధంగా ఈ మాసంలో వెలిగించే దీపాల్లో ఉండేటువంటి ఉత్తేజమైన శక్తిని పక్షులు కూడా ఆస్వాదిస్తాయి. నిజానికి ఏవి ఆకాశ దీపాలు మీరు నేను పెట్టక్కర్లేదు. ఆకాశ దీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవే ఆకాశ దీపాలు. కార్తీక మాసం ప్రారంభంతో మొదలు ఆకాశ దీపంతో ప్రారంభం. ఆకాశ దీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెబుతూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు తగినట్లుగా వారు కార్తీక మాసంలో భక్తులు ఆకాశ దీపానికి చమురో ఒత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎందుకని? ఆ దీపం ధ్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది.